వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ ని మట్టుబెట్టిన భారత్ దళాలు, కానీ ఇప్పుడు ఎవరూ రుజువు అడగడం లేదన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. సౌర గిరిజల వికాసం, రైతులకు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు, సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్. భారత దళాలు పాకిస్తాన్లోని జైషే లష్కరే తోయిబా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వారిని మట్టుబెట్టాయి. కానీ ఇప్పుడు ఎవరూ రుజువు అడగడం లేదు అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. Fight against terrorism. A new benchmark has been set. Indian armed forces targeted Jaish-e-Mohammed at Bahawalpur, deep inside Pakistan territory, beyond international border, headquarter of Jaish-e-Mohammed. Also Lashkar-e-Taiba's base, Murid ke. No one is asking for proof now. No one is asking for it. The world has seen, acknowledged, and we have seen this saga, how that country is deeply engrossed in terrorism when coffins are taken with armed forces and military power and political power accompanying them. Justice done by Bharat to Sandur in sublimity. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు 7.5 హెచ్పీ పంప్ సెట్లు ఇస్తామన్నారు. అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో 100 రోజుల్లో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ పంప్ సెట్ల స్థానంలో వీటిని బిగిస్తారని, ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏం జరిగిందో కూడా చెప్పొచ్చు. ఇది పైన లోగో ఉంది కదా, సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడో గానీ, మ్యాంగో గానీ, నిమ్మ గానీ, దానిమ్మ గానీ, మంచి బత్తాయి గానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల్ల అడవులలో ఈ కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2,000 3,000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు, ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు. పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే. మన సంఘాలలో సభ్యురాలువేనా, సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రి. దాంతో ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు. చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి, ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పారు. ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు, ఆ సంఘాల సభ్యులు అందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు. వాళ్ళకు
వాళ్ళ భూమిలో సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు. రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి సరిపోగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది. ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి. బటన్ మహిళల పేరు మీదనే ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి. మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి. ఓకే సార్. అంతేనా? ఓకే సార్. అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా. తెలుసు సార్. మా అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినా కదా. అందుకే మన అచ్చంపేటలో డాక్టర్ గారు మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్ పెట్టడానికి అన్ని ఇప్పిస్తా. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాణి ప్రమోదాదేవి 2 భారీ వెండు అఖండాల దీపాలను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సాంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్టు టీటీడీ రికార్డు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల మహారాణి ప్రమోదాదేవి వడియార్ మీడియాతో మాట్లాడారు. Request that I would give it in place of that request was accepted. So I'm very happy that Venkateshwara gave me the strength and blessed me with that opportunity to continue the legacy of also help me follow the footsteps of my illustrious predecessors. I'm very happy today. I was just told that it would go into the Garbhagudi today only. I'll be very happy that that happens today. And I wish that Lord Venkateshwara's blessings be on everyone. And Desha Subiksha Shanti Samriddhi Ella Ellita Harvest. In the just we had Darshana of Sri Srinivasa Swami some 200 odd years ago. My revered forefather Srimati Krishna Jodhia donated 2 silver lamps for their use in the sanctum there. Obviously, over 200 years, it had fallen into some disrepair. Hence, my mother, Dr. Pramodadevi Vadiar, today renewed that donation by giving herself 2 more silver lamps to be used in the sanctum. All by the divine blessings of Srinivasa. In the presence of my mother today, we were able to have darshan of Sri Srinivasa Swami. May his blessings be upon everyone in this country. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్రలో భాగంగా తణుకులో ఆదివారం నిర్వహించిన తిరంగ యాత్ర ప్రజల్లో దేశభక్తి రగిల్చింది. జాతీయ జెండాలతో పాటు 400 అడుగుల పొడవు కలిగిన జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని తణుకులో నిర్వహించిన తిరంగ యాత్రకు విశేష స్పందన లభించింది. తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తిరంగ యాత్ర మున్సిపల్ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డు మీదుగా వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు సాగింది. భారత మాతకి జై, జై జవాన్, జై భారత్, వందే మాతరం అంటూ చేసిన నినాదాలతో తణుకు పట్టణం మారుమ్రోగిపోయింది. పట్టణంలోని ప్రధాని రోడ్ల వెంబడి జాతీయ జెండా చేత పట్టుకుని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, వైద్యులు, విద్యార్థులు, యువత మధ్య నడుచుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిటైర్డ్ మిలిటరీ జవాన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సన్మానించారు. మన దేశ ఎదుగుదల జరిగినప్పటి నుంచి కూడా మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా అనేక దేశాలు తమ ప్రయత్నాలను నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం మీదకి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ గత అనేక సంవత్సరాలుగా మనందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు మరలా పాకిస్తాన్ అటువంటి కవింపు చర్యలకు బాధపడుతూ మన దేశంలో ఏదైనా ఒక నీతి జరిగితే దాన్ని అడ్డుకునే విధంగా, మన దేశాన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఈరోజు నిరంతరం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడిందో మనందరం కూడా చూసాం.
ఈరోజు పెహల్గాం దాడులకు సంబంధించి 26 మంది మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వారిని ఏ విధంగా చంపిందో మనందరం కూడా చూసాం. దీని వెనుక ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశంలో ఏదైతే మన ఆడపడుచుల మన భారత మహిళల సింధూరాన్ని తుడిచారో వారు, ఆ సింధూరు పేరుతో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ ఉగ్రవాద లక్ష్యంగా ఉగ్రవాద నిర్మూలనకి ఏ విధంగా దాడులు చేశామో దానిలో పాల్గొన్నటువంటి భారత త్రివిధ దళాల సైన్యాధిపతులకు, సైన్యాలకి అందరికీ కూడా మనందరి సంఘీభావం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరం కూడా చూసాం, ఈరోజు ఈ దాడుల్లో అనేక మంది అమాయకుల ప్రాణాలని పట్టణ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అటువంటి దాడుల్ని ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉగ్రవాదుల మూలాలన్నింటినీ కూడా కనుక్కొని వాటిని విధ్వంసం చేసే విధంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ ద్వారా మనం చేసినటువంటి ఏదైతే ఈ దాడులు ఉన్నాయో మన సైనిక దళం ఏంటనేది ఈ రోజు ప్రపంచానికి తెలుసుదని ఈ సందర్భంగా మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు. ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి ని, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం వాచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టు దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కొనసాగిస్తుండటంతో ఇటీవల సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు భారీ స్థాయిలో కర్రెగుట్టలపై సర్చ్ ఆపరేషన్లు ప్రారంభించారు. నక్సల్స్ చిన్న గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రదేశాలకు పారిపోతున్నారనే సమాచారంతో అప్రమత్తమై వారిని పట్టుకున్నట్లు ఎస్పీ డాక్టర్ సబరీష్ తెలిపారు. In view of this ongoing operations, కర్రెగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ and all our officers, we have strengthened our intelligence system, surveillance system, and we have taken all the necessary measures to prevent them from entering into Mulugu district. So దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం 16th రోజు వెంకటాపురం పిఎస్లో
పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 17th రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజేడు పిఎస్ లిమిట్స్లో ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రేషన్ పంపిణీ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. మే నెల ప్రారంభమై 19 రోజులు గడుస్తున్న ఎమిగ్నూరు పట్టణంలోని లక్ష్మీపేట ప్రజలకు ఇంతవరకు రేషన్ బియ్యం అందలేదు. దీంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబాలు రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో రేషన్ పంపిణీ చేయకపోవడంతో వారు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని దొరికిన రోజు తింటాం, లేదంటే పస్తులుండాల్సిందే. రేషన్ బియ్యం వస్తే కాస్తంత ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తున్నాం. కానీ 19 రోజులు గడిచినా ఇంతవరకు రాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాప్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బియ్యం మాకు కావాలా, మాకు 19 తారీఖు అయ్యా, మాకు బియ్యమే రాలేదు, ఎదురు చూసుకుంటూ ఉండము. మనం తినేది ఒకటనే, మేము ఏం తినాలి, ఇంతవరకైనా ఇంకా బియ్యం రాలేదు, ఎదురు చూస్తుండము, ఇంకా రాలేదు. మేము పనికి పోయే వాళ్ళ పనికి పోకుండా ఎదురు చూసుకుంటూ ఉండము. మరి సార్ బియ్యం వచ్చేటట్టు చేయండి మాకు. ఇది ఇంతలేని బియ్యమే వచ్చి లేవు, 19 తారీఖు ఆయా. సార్ మా బియ్యం రావడం లేదు. 5వ వార్డు 19 తారీఖు ఇంతవరకు రాలేదు, ఎదురు చూస్తున్నాము. మాకు బియ్యం కొరకు మీరు పంపించండి చేసుకోగలుగుతున్నాము. ఎంఆర్ఓ సార్కి నమస్కారం, మాకు బియ్యం పంపించండి త్వరగా అని చెప్తున్నాము. మాకు ఈ నెల బియ్యము మా లైన్కి అందలేదు. ఈ రోజుకి 19వ తారీఖు కావస్తుంది, అయినా మాకు ఇంతవరకు మా లైన్కి బియ్యం ఆటో రాలేదు. మేము ఈరోజు రేపని చూస్తున్నాం, కానీ మాకు బియ్యం అందడం లేదు. కాబట్టి మాకు బియ్యం అందేలాగా చేయాలి. మా బియ్యం మాకు కావాలి కాబట్టి మా ఏరియా వాళ్ళందరూ మేము వేడుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పురాతనమైన పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నిరంతరం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్వామివారికి ప్రతిరోజు తెల్లవారుజాము నుండి నిత్య కైంకర్యాలు, అమృతాభిషేకం, ప్రత్యేక పూలతో పూలలంకరణ నిర్వహిస్తారు. ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామి అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి. సకల దేవతా గణములకు అధిపతి, విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి. అభిషేకాలు జరిపించుకొని నిర్విఘ్నాన్ని పొందుతారు. నిత్యం లక్ష్మీ గణపతి హోమం ఇక్కడ నిర్వహిస్తారు. చదువుల పండుగ ప్రతి సంవత్సరం విద్యార్థులకు 1,00,000 కలముల వితరణ ఉచితంగా నిర్వహించి ప్రసాదంగా అందజేస్తారు. అన్నప్రసాద, అక్షరాభ్యాసం, అన్నదాన కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తారు. అంతటి ప్రాచుర్యం కలిగిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి కొత్తపేట వాస్తవ్యులు, పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలినాళ్లలో కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులు మంతెన సుబ్బరాజు, వంశవారసులు వెంకట కృష్ణరాజు, దుర్గావతి దంపతులు, వారి కుమారులు వెంకట సూర్య సుబ్బరాజు, శ్వేత దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి 30 లక్షల రూపాయల విలువ కలిగిన 369 గ్రాముల సటారి సమర్పించారు. అర్చక స్వాములు పాదుక సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ ముదునీర్ సత్యనారాయణ రాజు శేష వస్త్రములతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు.
ఇప్పుడు దీపారాధన ఉంటే వెలిగించండి. దీపారాధన ఉంటే వెలిగించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు శ్రీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో నటీమణులు జయచిత్ర, ఆశురెడ్డిలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.